ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయిపోయింది. ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎందుకంటే మన బిగ్ జిమ్ ఈరోజు స్మాక్ డౌన్‌లోకి వచ్చినారు. అండ్ అంతే కాదు ఒక చాంపియన్‌షిప్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. అండ్ అంతే కాకుండా ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. లైక్ మన రోమన్ రెయిన్స్ గురించి, వార్ గేమ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అందుకనే ఈ వీడియోని ఎండ్ వరకి చూడండి. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన కోడీ రోడ్స్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు బ్యాక్ స్టేజ్‌లో ఉండి. అంతలోనే అక్కడికి మన జిమ్మీ ఊసో వెళ్తారు. జిమ్మీ ఊసో వెళ్లి కోడీ రోడ్స్‌కి థాంక్స్ చెప్తాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ జాకబ్ సైడ్ నువ్వు నిల్చున్నావు, జాకబ్‌కి హెల్ప్ చేసినావు అని. సో, దానికోసం థాంక్స్ చెప్తాడు మన జిమ్మీ ఊసో కోడీ రోడ్స్‌కి. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ అడుగుతాడు, "ఎలా ఉంది నీ బ్రదర్‌తో ఇప్పుడు అంతా ఓకేనా?" అన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ అడిగితే, "నీకు తెలవందేముంది నువ్వు ఆల్రెడీ చూసే ఉంటావు" అని మన జిమ్మీ ఊసో కోడీ రోడ్స్‌తో అంటాడు. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, "సో, తను నీ బ్రదర్. సో, తనేందంటే ఇప్పుడు తన కోసం తను జూసుకుంటున్నాడు. తన కోసం ఫైట్ జేస్తున్నాడు. నువ్వు గూడా అలా చేస్తే బెటర్‌గా ఉంటదని" ఈ టైప్‌లో కోడీ రోడ్స్ అంటాడు. అండ్ దాని తర్వాత ఇగ కోడీ నేను ఫ్యాన్స్‌తో మాట్లాడాలి, వెళ్ళాలి అని అంటాడు. అండ్ మన జిమ్మీ ఉసో గూడా నేను గూడా నిక్ ఆల్లిస్‌తో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇగ కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చేస్తాడు. సో, కోడీ రోడ్స్ రింగ్‌లోకి రాగానే ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. మంచిగా చాంట్ జేస్తారు. అండ్ ఇగ కోడీ రోడ్స్ మైక్ తీసుకొని చెప్తారిగ. ఫ్యాన్స్‌ని అడుగుతారు దేని గురించి మాట్లాడుకుందామని. అండ్ కోడీ రోడ్స్ అంటారు, "సో, సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడదాం. డ్రూ మ్యాకెంటైర్ స్కాటిష్ వారియర్ గురించి మాట్లాడదామని" అంటాడు కోడీ రోడ్స్. సో, లాస్ట్ వీక్ కొంచెం తప్పు చేసినానని చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి నేను డ్రూ మ్యాకెంటైర్ ఫేస్ పైన చాంపియన్‌షిప్‌తో అటాక్ చేసినాను గదా! సో, దానికి నేను సారీ జెప్పాలా ఇప్పుడు? డ్రూ మ్యాకెంటైర్‌కి సారీ చెప్పాలా? అని ఈ టైప్‌లో ఫ్యాన్స్‌ని అడుగుతూ ఉంటారు. అంతలోనే ఇగ డ్రూ మ్యాకెంటైర్ ఫ్యాన్స్ మధ్యలో నుండి వచ్చేస్తాడు. సో, "కోడీ నీ సారీలు, నీ అపాలజైస్ నాకేం అవసరం లేదు. ఇవన్నీ నాకేం అవసరం లేదని" మన డ్రూ మ్యాకెంటైర్ అంటారు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ బూ చేస్తూ ఉంటారు మన డ్రూ మ్యాకెంటైర్‌కి. అప్పుడు ఫ్యాన్స్‌తో అంటాడు, "మీరు నాకు బూ చేస్తున్నారా? ఈ కోడీ రోడ్స్‌కి చీర్ చేస్తున్నారా? కోడీ రోడ్స్ ఏం చేసిండో మీకు తెలవదా? మీరు జూషినారు గదా! లాస్ట్ స్మాక్ డౌన్‌లో ఏమైందో మీ అందరికి తెలుసు గదా! అలా అయినా సరే మీరు నాకు బూ చేస్తున్నారు. అండ్ మీరు కోడీ రోడ్స్‌కి చాంట్ చేస్తున్నారని" ఈ టైప్‌లో మన డ్రూ మ్యాకెంటైర్ అంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ గురించి కొంచెం క్లియర్‌గా చెప్తారన్నమాట. సో, ఈ కోడీ రోడ్సు చాలా తప్పులు చేస్తున్నాడు. సో, కార్పొరేట్ కోడీగా మారుతున్నాడు. కార్పొరేట్ కోడీ అసలు ఈ కోడీ రోడ్స్‌ని నమ్మొద్దు. మీ మైండ్‌ని బ్రెయిన్ వాష్ చేస్తుండు అన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ ఫ్యాన్స్ అందరికి జెప్తారు. ఇప్పుడు ఈ కోడీ రోడ్స్ ఎన్నైతే తప్పులు చేస్తుండో, ఎన్ని నేరాలు చేస్తుండో, సో, దానికి మీరందరూ సపోర్ట్ జేస్తున్నారు. మీరందరూ చాంట్ చేస్తున్నారు. సో, దానికి మీరు గూడా భాగస్వాములవుతున్నారు. మీరు గూడా సపోర్ట్ జేస్తున్నారు అని ఈ టైప్‌లో మన డ్రూ జెప్తాడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఏమేం జేషిండో నేను జెప్తాను. బ్రస్సెల్ పల్జాలో రెఫరీతో చెయ్యి కలిపి నాతో అంటే నన్ను చిత్తు చిత్తుగా ఓడించిండు. అండ్ దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మళ్ళీ మా మ్యాచ్‌లో మొన్న స్మాక్ డౌన్‌లో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. చాంపియన్‌షిప్‌తో అటాక్ జేషిండు. సో, కోడీ రోడ్స్ మంచి మనిషి కాదు అన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ గురించి చెప్తాడు. అండ్ ఇక్కడ డ్రూ మ్యాకెంటైర్ చెప్పింది ఏం తప్పు కాదనిపించింది. అక్కడ రెఫరీ డిస్ట్రాక్ట్ చేస్తాడు రస్సెల్ పలూజాలో. అండ్ మొన్న స్మాక్ డౌన్‌లో ఆ చాంపియన్‌షిప్‌తో అటాక్ చేస్తాడు. సో, ఇగ ఇదంతా విసిగిపోయినాను. నేనిప్పుడు ఇది ఎండ్ చేయాలి. నా స్టోరీని నేను ఫినిష్ జేసుకోవాలి. ఫినిష్ ద స్టోరీని ఫినిష్ చేసుకోవాలి అని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. అండ్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో నా స్టోరీ ఫినిష్ అవుతది అని మన డ్రూ మ్యాకెంటైర్ క్లియర్‌గా చెప్తారు. అంటే చాంపియన్‌షిప్‌ని విన్ అవుతా అని ఈ టైప్‌లో డ్రూ అంటారు. అండ్ దాని తర్వాత మనం జేకబ్ ఫాటూ గురించి మాట్లాడదాం. సో, జేకబ్ ఫాటూ పైన అటాక్ చేసింది నేను గాదు. సో, నేను ఇన్నోసెంట్‌ని అంటే నన్ను ఇరికిద్దామని జూస్తున్నారు. నేను అటాక్ చేయలేదు. ఫ్యామిలీ అంటాడు గదా! సో, జిమ్మీ. సో, తన బ్రదర్‌తో ఏం జరుగుతుందో తనకి తెలుసు. ఈ జిమ్మీ యూస్ అనే ఒక బ్లాక్ షీప్ తనే జేకబ్ ఫాటూ పైన అటాక్ చేసిండు అన్నట్టుగా ఈ టైప్‌లో డ్రూ మ్యాకెంటైర్ మెన్షన్ చేస్తాడు. సో, అంతలోనే ఇగ మన కోడీ రోడ్స్ ఇగ నోరు మూయి సాలు ఇగ మాట్లాడింది చాలు. మనం దమ్ముంటే ఫైట్ చేసుకుందాం ఇక్కడే రింగ్‌లో ఉన్నాను. సో, రా అని ఈ టైప్‌లో కోడీ రోడ్స్ అనేస్తాడు. సో, డ్రూ మ్యాకెంటైర్ కూడా ఫైట్ చేయడానికి వస్తూ ఉంటాడన్నమాట. అంతలోనే మన జిమ్మీ ఊసో వచ్చి డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ తొందరగానే రెఫరీస్ వచ్చి వాళ్ళిద్దరిని వేరు చేద్దామని చూస్తారు. బట్ బ్రాల్ జరుగుతూనే ఉంటది. అండ్ కోడీ రోడ్స్ గూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ అంతలోనే ఇగ రెఫరీస్ వేరు చేసేస్తారు వాళ్ళిద్దరిని. అండ్ అంతలోనే ఇగ మన డ్రూ మ్యాకెంటైర్‌ని, జిమ్మీ ఊసోని వేరు చేయగానే మన సోలో సికోవ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది.
అది వేరే లెవెల్ అనిపించింది. కోడీ రోడ్స్ అండ్ బిగ్ జిమ్ చాలా అంటే చాలా షాకింగ్‌గా చూస్తారు. అండ్ వాళ్ళు మ్యాచ్ కోసం వస్తారు. వీళ్ళ పైన అటాక్ చేయడానికి కాదు. సో, వీళ్ళందరూ ఇగ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతూ ఉంటారు. మన సోలో సికోవ టీమ్, ఎంఎఫ్ టీమ్ మొత్తం రింగ్‌లోకొచ్చేస్తారనమాట. సో, అక్కడే బ్రాల్ అయిపోతది. వీళ్ళకి మ్యాచ్ గూడా స్టార్ట్ అయిపోతది. ఎంఎఫ్‌టి వర్సెస్ మన షిన్‌స్కే నాకమూరా అండ్ రే ఫీనిక్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ గురించి తెలిసిందే గదా! వాళ్ళు నంబర్స్ గేమ్స్‌ని యూజ్ చేస్తారు. వాళ్ళేమో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళేమో ఇద్దరే ఉన్నారు. వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారు. మన టాలా టోంగా, మన సోలో సికోవ డిస్ట్రాక్ట్ చేస్తారు. వాళ్ళ పైన అటాక్ చేస్తారు. అది రెఫరీ చూడరు. సో, దానివల్ల అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో ఎంఎఫ్‌టిఏ విన్ అవుతది. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాక్ స్టేజ్ ఎళ్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మన నికాలిస్, డ్రూ మెకింటైర్‌తో మాట్లాడుతూ ఉంటారు. డ్రూ మెకింటైర్ కొంచెం యాంగ్రీ అయిపోతాడు. అండ్ అప్పుడే మళ్ళొకసారి జిమ్మీ ఊసో వచ్చి డ్రూ మెకింటైర్ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ వెంటనే రెఫరీస్ వచ్చి మళ్ళీ వాళ్ళని వేరు చేసేస్తారనుకోండి. ఇక మన జిమ్మీ ఊసో చెప్పేస్తాడు నికాలిస్‌కి. అంటే మన నికాలిస్ గూడా ఒక మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేసేస్తాడన్నమాట. నో డిస్‌క్వాలిఫికేషన్ మ్యాచ్ డ్రూ మెకింటైర్ వర్సెస్ జిమ్మీ ఊసో మధ్యలో. సో, వీళ్ళు ఊకూకే అటాక్ చేసుకుంటున్నారు గదా! సో, అందుకని మ్యాచ్ కన్ఫర్మ్ చేసేస్తారు. ఈరోజు స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతది. సో, ఇక్కడ చాలా మందికి డౌట్ ఏందంటే జిమ్మీ ఊసో ఎందుకొచ్చి డ్రూ మెకింటైర్ పైన అటాక్ చేషిండు అని. సో, జేకబ్ ఫాటు కోసం వచ్చిండు. సో, అందుకోసమే వచ్చిండు. ఫ్యామిలీ మెంబర్ కదా! సో, అందుకోసమే వచ్చిండు. అండ్ ఒకటి అర్థం కాదు ఈ జిమ్మీ ఊసో స్టోరీ ఏందో నాకు. ఎవ్వరికీ హెల్ప్ అవసరమేనా వాళ్ళ ఫ్యామిలీలో. అటు జే ఊసోకి హెల్ప్ అవసరమేనా, అండ్ ఇటు రోమన్ రీన్స్‌కి హెల్ప్ అవసరమేనా, ఇప్పుడు జేకబ్ ఫాటుకి హెల్ప్ అవసరమేనా, మనోడొచ్చి హెల్ప్ జేయాలి. కానీ మనోనికి మాత్రం ఎవ్వరు హెల్ప్ జేయరు. మనోనికంటూ ఒక లైఫ్ ఉంది. సింగిల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి. తన కోసం గూడా ఫ్యాన్స్ చాంట్ జేస్తున్నారు. తన ఫ్యాన్స్ గూడా సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే మంచిగుంటదని అనుకుంటున్నారని ఇదేం పట్టించుకోవట్లేదు మనోడు. మనోడేందంటే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ జేయడానికే సరిపోతుంది. మనోడి లైఫ్ అంతా, మనోడి స్టోరీ లైన్ అంతా అదే అన్నమాట. సో, ఇకనైనా కొంచెం డిఫరెంట్‌గా బుక్ చేయాలి. సో, ఇదంతా ఆపేసేయాలి. చాలా మంది ఫ్యాన్స్ చాంట్ జేస్తున్నారు బిగ్ జిమ్ కోసం. సో, చూడాలి సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేలా చూడాలి మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ కియానా జేమ్స్ వర్సెస్ టిఫనీ స్ట్రాటన్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో అంటే జూలియా గూడా ఉంటది. డిస్ట్రాక్ట్ చేస్తది. అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన టిఫనీ స్ట్రాటనే విన్ అయింది. మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత జూలియా అటాక్ చేస్తది టిఫనీ స్ట్రాటన్ పైన. అప్పుడు టిఫనీకి హెల్ప్ జేయడానికి జేడ్ కార్గిల్ ఒస్తది. జేడ్ కార్గిల్ ఒచ్చి జూలియా పైన, కియానా జేమ్స్ పైన అటాక్ జేసేస్తది. అండ్ మన టిఫనీ స్ట్రాటన్‌కి చెయ్యిచ్చి పైకి లావడతది. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసి గూడా టిఫనీ స్ట్రాటన్‌కిస్తది. అంటే చెయ్యి పైకి లాబట్టి ఇలా వెళ్ళిపోదాం అన్నట్టుగా చూస్తది. అంతలోనే జేడ్ కార్గిల్ టిఫనీ స్ట్రాటన్ పైన అటాక్ చేసేస్తది. సో, జేడ్ కార్గిల్ ఒక టైప్‌లో హీల్ టర్న్ జేసేసిందని జెప్పాలి. అండ్ దాని తర్వాత భయంకరంగా అటాక్ చేస్తది. అండ్ దాని తర్వాత ఇగ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతది. సో, ఇంకేముంది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. సో, ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన మ్యాచెస్ అన్నీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లే. సో, ఇప్పుడు జేడ్ కార్గిల్ ఈ మ్యాచ్ గూడా ఛాంపియన్‌షిప్ మ్యాచే. మన జే పంక్ గూడా ఛాంపియన్‌షిప్ మ్యాచే. ఇటు డ్రూ కోడీ గూడా ఛాంపియన్‌షిప్ మ్యాచే. సో, ఇంకా 2 మ్యాచ్‌లుంటాయి గదా! అవి గూడా ఛాంపియన్‌షిప్ మ్యాచెసే పెడితే బెటర్ ఉంటదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, చూద్దాం. కొన్ని రోజులు వెయిట్ జేస్తే ఇంకొక 1 వీక్ వెయిట్ జేస్తే క్లారిటీ వస్తది. అండ్ నెక్స్ట్ ఇలిజా డ్రాగనోవ్ వర్సెస్ మన అలిస్టర్ బ్లాక్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఇది ఓపెన్ ఛాలెంజ్ అన్నమాట. సో, మన సామీ జైన్‌కి మన జాన్ సీనా టార్చ్‌ని పాస్ జేసిండు గదా! సో, ఆ ఓపెన్ ఛాలెంజ్ అనేది జాన్ సీనా దగ్గర నుండి సామీ జైన్ తీసుకున్నాడు గదా! సో, ఇప్పుడు సామీ జైన్ మన ఎలిజా డ్రాగనోవ్‌కి ఇచ్చేస్తాడు. అంటే మన సామీ జైనే క్లియర్‌గా చెప్పారు. నేను జాన్ సీనా దగ్గర నుండి తీసుకున్నాను. నువ్వు ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయాలి. నువ్వేందో నాకు తెలుసు. నీ స్టామినా ఏందో నాకు తెలుసు. నువ్వు కంటిన్యూ చేయగలవు. దీన్ని కంటిన్యూ చేయాలని మన సామీ జైన్ ఎలిజా డ్రాగనోవ్‌కి చెప్తాడు బ్యాక్ స్టేజ్‌లో. సో, దానికోసమే ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు. దానికంటే ముందు మన ఎలిజా డ్రాగనోవ్ మాట్లాడతాడు. ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. యూ డిజర్వ్ ఇట్ అనే చాంట్స్ కూడా ఇనిపిస్తాయి. సో, ఫైనల్‌గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు. దీనికి యాక్సెప్ట్ చేస్తాడు మన అలిస్టర్ బ్లాక్. అండ్ జెలినా వేగా కూడా వస్తది. సో, మ్యాచ్ అయితే వేరే లెవెల్‌లో ఉండింది. అండ్ ఈ మ్యాచ్‌లో జెలినా వేగా కూడా డిస్ట్రాక్ట్ చేస్తది మన ఎలిజా డ్రాగనోవ్‌ని. సో, కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ చేసేటప్పుడు రెఫరీ చూడడు. అండ్ ఫైనల్‌గా మన ఎలిజా డ్రాగనోవ్ ఫినిషర్ కొట్టే టైంలో జెలినా వేగా ఎలిజా డ్రాగనోవ్ కాళ్ళని దొరకబడతది. కింద పడిపోతాడు ఎలిజా. సో, దాన్ని రెఫరీ చూస్తాడు. ఇగ రెఫరీ ఇగ నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. బ్యాన్ చేసేస్తాడు. ఎళ్ళిపో అని చెప్పేస్తాడు. సో, దాంతో మన అలిస్టర్ బ్లాక్ కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాడు. అండ్ ఈ డిస్ట్రాక్షన్‌లో ఇంకొక డిస్ట్రాక్షన్ అనేది వస్తది. అదే మన డేమియన్ ప్రీస్ట్.
సో, 'డేమియన్ ప్రీస్ట్' థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, రింగ్ సైడ్ రాగానే ఇగ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతాడు. ఫుల్ షాక్ అయిపోతాడు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇలిజా డ్రాగనో ఫినిషర్ కొట్టి ఈ మ్యాచ్‌లో విన్ అయిపోతాడు. సో, స్టిల్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ చాంపియన్ మన ఇలిజా డ్రాగనో. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇలిజా ఎళ్ళిపోతాడు. అండ్ డేమియన్ ప్రీస్ట్ రింగ్‌లోకొచ్చి మన అలెస్టర్ బ్లాక్ పైన అటాక్ చేస్తాడు. అండ్ రింగ్ బయట పడేసి కూడా అటాక్ చేస్తాడు. అనౌన్సర్ టేబుల్ పైన పడుకోబెడతాడు. చైర్ పెడతాడు. చైర్‌తో అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ అంతలోనే జెలినా వేగా వచ్చి మన డేమియన్ ప్రీస్ట్ పైన దుంకుతది. అండ్ మన డేమియన్ ప్రీస్ట్‌కి కళ్ళలో ఇంజ్యూరీ అయింది గదా! సో, ఫైర్ బాల్ కొడతాడు గదా! సో, ఆ దెబ్బ అలానే ఉంటది. సో, దానిపైన గట్టిగా నొక్కుతది. సో, మన డేమియన్ ప్రీస్ట్‌కి కొంచెం ఏం కనపడదు. కొంచెం టైం దాకా. సో, అదే టైం చూసి ఆళ్ళు పారిపోతారు క్రౌడ్ మధ్యలో నుండి. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ మ్యాచ్ అయితే వేరే లెవెల్‌లో ఉండింది. సో, ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన బిగ్ జిమ్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య నో డిస్‌క్వాలిఫికేషన్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ అయితే వేరే లెవెల్‌లో ఉండింది. సో, ఈ మ్యాచ్‌లో చైర్స్ యూజ్ చేసినారు. అండ్ టేబుల్ గూడా యూజ్ చేసినారనమాట. టేబుల్ పైన సమాన్ ట్రాప్ కొట్టిండు మన బిగ్ జిమ్ డ్రూ మ్యాకింటైర్‌కి. బట్ ఎంతైనా అక్కడ ఉంది డ్రూ మ్యాకింటైర్ గదా! నెక్స్ట్ మ్యాచ్ ఉంది కంపల్సరీగా తనకి విన్ అనేది అవసరం. సో, మన జిమ్మీ ఉసోకి ఎండింగ్‌లో అంటే కొడతాడు. బానే అటాక్ చేస్తాడు. బట్ ఏమైతదంటే చైర్‌తో అటాక్ చేస్తాడు. స్ప్లాష్ కొట్టే టైంలో మన బిగ్ జిమ్‌కి ఆ చైర్ తీసుకొని డ్రూ మ్యాకింటైర్ జిమ్మీ ఉసో మొఖం పైన ఇసిరేస్తాడు. అండ్ దాని తర్వాత క్లేమోర్ కొడతాడు. సో, ఇంకేముంది కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది 1-3. ఈ మ్యాచ్‌లో మన డ్రూ విన్ అవుతాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చైర్‌ని తలకాయకి పెట్టి డ్రూ మ్యాకింటైర్ బిగ్ జిమ్ పైన అటాక్ చేస్తాడు. అండ్ రిఫరీస్ కూడా వస్తారు. విడిచిపెట్టడు. అంతలోనే ఇగ కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. కోడీ రోడ్స్ వచ్చి మన బిగ్ జిమ్‌ని సేవ్ చేస్తాడు. డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేస్తాడు. బ్యారికేడ్స్ పైన పడేస్తాడు మన డ్రూ మ్యాకింటైర్‌ని. అండ్ రింగ్‌లోకొచ్చి కోడీ రోడ్స్ మన బిగ్ జిమ్‌ని చెక్ చేస్తాడనమాట. ఓకే. ఉన్నాడా? అంతా బానే ఉన్నాడా? అని చెక్ చేస్తూ ఉంటాడు. అంతలోనే డ్రూ మ్యాకింటైర్ రింగ్‌లోకొచ్చి ఒక సాలిడ్ క్లేమోర్ కొడతాడు మన కోడీ రోడ్స్‌కి. సో, ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో, మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ బ్యాక్ స్టేజ్‌లో కొన్ని ఇంటర్వ్యూలు జరుగుతాయి. మన అలెక్సా బ్లిస్ అండ్ షార్లెట్ ఫ్లేర్‌కి. సో, దానికి ఇంటరప్ట్ చేస్తది నయా జాక్స్. సో, నయా జాక్స్ వచ్చి అలెక్సాకి ఛాలెంజ్ చేస్తది. సో, దానికన్నా ముందు బెయిలీ ఛాలెంజ్ చేస్తది. సోషల్ మీడియాలో దాని గురించే మాట్లాడుతూ ఉండంగా నయా జాక్స్ వచ్చి ఇంటరప్ట్ చేస్తది. సో, అలెక్సా బ్లిస్‌కి ఒక టైప్‌లో ఛాలెంజ్ చేస్తది. సో, చూడాలి నెక్స్ట్ వీక్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు వీళ్ళ మధ్య. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి. సో, అదేంటంటే ఫస్ట్‌గా మన లివ్ మోర్గన్ గురించి మాట్లాడదాం. సో, లివ్ మోర్గన్ అంట 2026లో అంటే ఎర్లీగా 2026 స్టార్టింగ్‌లో రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా ఇటువంటి అప్డేట్ అయితే వస్తుంది. సో, ఎక్కువగా రాయల్ రంబల్‌లో రిటర్న్ చేస్తది లివ్ మోర్గన్ అని ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇంతకుముందు కూడా ఈ రూమర్ లివ్ మోర్గన్ నెక్స్ట్ ఇయర్‌లో రిటర్న్ చేస్తది. ఎస్పెషల్లీ రాయల్ రంబల్‌లో వస్తది అని. అండ్ ఇప్పుడు ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే వస్తుంది. 2026 రాయల్ రంబల్‌లో ఉమెన్స్ రాయల్ రంబల్‌లో మన లివ్ మోర్గన్ రిటర్న్ చేస్తదంట. అండ్ అదే రాయల్ రంబల్‌లో మన లివ్ మోర్గన్ ఉమెన్స్ రాయల్ రంబల్‌ని విన్ అవుతదని ఇంకొక అప్డేట్ అయితే వస్తుంది. సో, మాక్సిమం ఇది జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో, చూడాలి నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ ఇంకొక సూపర్ స్టార్ కూడా ఉన్నారు బియాంకా బెలర్. సో, బియాంకా బెలర్ కూడా రిటర్న్ చేయొచ్చు రాయల్ రంబల్‌లో. సో, తను గెలుస్తదా అనేది కొంచెం డౌటు. ఎందుకంటే తను ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అయింది. సో, చూడాలి మరి రాయల్ రంబల్‌ని విన్ చేపిస్తారా? చేపియరా? అని లివ్ మోర్గన్ ఉంది. సో, లివ్ మోర్గన్ గెలిస్తే బెటర్ ఉంటది. సో, చూద్దాం ఏదేమున్నా మనకి నెక్స్ట్ ఇయర్‌లో తెలుస్తది. ఒక అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి మీకోసం షేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ అండ్ సీఎం పంక్ ఇద్దరు టీమ్ అప్ అవుతారని ఒక అప్డేట్ అయితే వస్తుంది. అది కూడా సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ కోసం అంట. సో, వార్ గేమ్స్ కోసం మన రోమన్ రెయిన్స్, పంక్ టీమ్ అప్ అవుతారంట. అండ్ వీళ్ళ టీమ్‌లో ఇంకా మెంబర్స్ యాడ్ అవుతారు. సో, మన రోమన్ టీమ్ వర్సెస్ విజన్ టీమ్ మధ్యలోనే వార్ గేమ్స్ జరుగుతుందన్న ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇది నిన్నటి అప్డేట్. సో, ఇంతకుముందు చాలా రూమర్స్ ఉండే. వాట్ 6 వర్సెస్ ఎంఎఫ్‌టీ అని. బట్ ప్రెజెంట్ అప్డేట్ ఏందంటే మన రోమన్ టీమ్ వర్సెస్ విజన్ టీమ్ మధ్యలోనే వార్ గేమ్స్ జరుగుతదని. సో, ఇది జరిగితే మరి రోమన్ అండ్ పంక్ ఎలా టీమ్ అప్ అవుతారనేది వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఎందుకంటే ఇద్దరికీ పడదు గదా! ఇప్పుడు సీఎం పంక్ అంటే రోమన్‌కి అంటే టీమ్‌లో వస్తే యాక్సెప్ట్ చేస్తాడు గానీ, బట్ రోమన్ యాక్సెప్ట్ చేయడు. సో, దాన్ని ఎలా చూపిస్తారనేది ఇంట్రెస్టింగ్. అండ్ ఇటు జిమ్మీ ఉసోనేమో ఇటు స్మాక్ డౌన్‌లోకి వచ్చేసిండు.
సో, చూడాలి మరి ఏం జరుగుతదో. వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి వార్ గేమ్స్. సో, ప్రెజెంట్ అయితే ఈ అప్డేట్ వస్తుంది. రోమన్ టీమ్ వర్సెస్ విజన్ టీమ్ అని. సో, చూద్దాం. కొంచెం వెయిట్ చేస్తే ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోతే ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తది. ఏ మ్యాచ్ జరుగుతది అనేది, ఎవరెవరు ఏ టీమ్‌లో ఉంటారు అనేది.